జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నేను మీ మల్లికార్జున్ గౌడ్ ఫ్రమ్ సక్సెస్ కోచింగ్ సెంటర్. ఓకే, మనం అనుకున్నట్లుగానే డిఎస్సి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో టాపిక్స్ దాని సిలబస్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ క్లాస్లో మనము ఓకేనా జంతు వైవిధ్యం 1 అనిమల్ డైవర్సిటీ 1 ఓకేనాతో ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఓకేనా, అండ్ కన్ఫ్యూజ్డ్ చాప్టర్ ఆల్సో. ఎందుకంటే దీంట్లో నంబర్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అకశేరుకాలు సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటి క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క సాధారణ లక్షణాలు, తర్వాత ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్, సైంటిఫిక్ నేమ్స్, కామన్ నేమ్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాయి. దీన్ని మనం చాలా ప్రాక్టీస్ ఫస్ట్, అందుకే ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. దీన్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత పర్ఫెక్ట్ అవుతుంటాం. కాబట్టి ఫస్ట్ మొదటగా జంతు వైవిధ్యం 1 ఓకేనా డైవర్సిటీ అనిమల్ డైవర్సిటీ అని చెప్పుకోవడానికంటే ముందు అసలు జంతు టోటల్ జీవులన్నింటినీ 5 రాజ్యాలుగా వర్గీకరించారు. జాన్ విట్టేకర్ ఆర్హెచ్ విట్టేకర్ ఎవరైతే ఉంటారో ఆర్హెచ్ విట్టేకర్ మొత్తం 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించడం జరిగింది. ఆ 5 రాజ్యాల గురించి మొదట మనం తెలుసుకోవాలి. 5 రాజ్యాలకు సంబంధించినటువంటి ఓకేనా ఏవైతే విషయాలు ఉన్నాయో, ఏ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొదట వివరించుకోవడం జరుగుతుంది. సో 5 రాజ్యాల వర్గీకరణను ఎవరు ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించడం జరిగింది. ఎన్ని రాజ్యాల వరకు ప్రతిపాదించాడు? 5 రాజ్యాల వర్గీకరణను ఓకేనా వర్గీకరణను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్హెచ్ విట్టేకర్. ఓకే, ఈ 5 రాజ్యాల వర్గీకరణ ఏదైతే ఉంటుందో మనకి మొదటి రాజ్యం మొదటి మొనీరా. What is that? Monera. Okay, the 5 kingdom classification. The 5 kingdom classification is proposed by the R.H. Whittaker. R.H. Whittaker. R.H. Whittaker. Okay, now the 5 kingdom classification. 5 kingdom classification is proposed by the R.H. Whittaker. The first kingdom 1 రాజ్యము మొదటి రాజ్యం మొనీరా. కింగ్డమ్ 2 రాజ్యము రెండవ రాజ్యము ప్రొటిస్టా. Yes, first one is what is that nana? What? Monera, and second one is Protista. మొదటి రాజ్యము మొనీరా, రెండవ రాజ్యము ప్రొటిస్టా, మూడవ రాజ్యము శిలీంధ్రాలు. సాధారణంగా ఒక ఫంగి. ఎస్, నాలుగవ రాజ్యము ద 4th కింగ్డమ్ ఓకేనా ప్లాంటే అంటే మనకు మొక్కలు ఆర్ ప్లాంటే. The 4th kingdom name is what is that? Plante. Next, last 5th ఓకేనా ఐదవ రాజ్యం ఓకేనా ఎనిమిలియా. Yes, the 5th kingdom name is Enimelia. So there are how many kingdom classification is there? Means there are 5 kingdom classification. This kingdom classification is classified or proposed by the R.H. Whittaker. First one is Monera, second one is Protista, and third one is Fungi, fourth one is Plante, fifth one is Animalia. Okay, right, the fifth okay, what is the first kingdom? మొదటి రాజ్యం ఏంటంటే మొదటి రాజ్యం మొనీరాలో ఎటువంటి జీవులను చేర్చారు? The kingdom Monera includes
విచ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్? సింపుల్. ద కింగ్డమ్ మొనీరా, మొనీరా రాజ్యములో మనకి ఒక కేంద్రక పూర్వ జీవులు, ఏకకణ కేంద్రక పూర్వ జీవులను చేర్చారు. ఏంటక్కడ ఏకకణ కేంద్రక పూర్వ జీవులు, ఏకకణ కేంద్రక పూర్వ జీవులను చేర్చడం జరిగింది. దీనిలో మొనీరా రాజ్యములో ఏకకణ జీవులైనటువంటి ఏకకణ కేంద్రక పూర్వ జీవులను చేర్చారు. ఏకకణ అంటే ఏంటి మరి ఇక్కడ అంటే వాటి దేహము ఒకే కణము చేత నిర్మితమై ఉంటే వాటిని ఏకకణ జీవులని అంటారు. ఓకేనా? వాటి దేహము ఒకే కణం చేత నిర్మితమైనప్పటికీ ఆ జీవులు ఏకకణ జీవులన్నీ అవుతుంటాయో అన్ని రకాల జీవక్రియలను జరపగలుగుతాయి. సో ఆ అన్ని రకాల జీవక్రియలన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆ ఏకకణం లోపలనే జరుగుతాయి. రెండవది ఇక్కడ ఇవి కేంద్రక పూర్వ జీవులు అంటున్నాం. కేంద్రక పూర్వ జీవులు ఎందుకన్నాను ఇక్కడ అంటే ఆ జీవుల్లో కేంద్రకము అనేది కేంద్రక త్వచం అనేది ఉండదు. కేంద్రకం మరియు కేంద్రక త్వచ అనేది ఉండదు. సో కేంద్రక త్వచము లేనటువంటి జీవులని మనము కేంద్రక పూర్వ జీవులని అంటారు. వీటిని ఇక్కడ కేంద్రక త్వచము లేనటువంటి జీవులు, ఆ కేంద్రక త్వచము లేనటువంటి జీవుల్ని మనము కేంద్రక పూర్వ జీవులని అంటారు. సో రైట్, మొనీరాలో ఎటువంటి జీవులు చేర్చాము ఇక్కడ? ఏకకణ అంటే ఒకే కణము చేత నిర్మితమైనటువంటి జీవులు. అదేవిధంగా ఇంకో కేటగిరీ ఇక్కడ కేంద్రక పూర్వ జీవులు అంటే వాటి కేంద్రక త్వచం అనేది ఉండదు కాబట్టి కేంద్రక పూర్వ జీవులు చేర్చడం జరిగింది. ఓకే, మనకి పరపోషకాలు. ఓకేనా? పరపోషకాలు కొన్ని ఉంటాయి, స్వయం పోషకాలు కొన్ని ఉంటాయి. సో దీని ద కింగ్డమ్ మొనీరా includes unicellular prokaryotic organisms. The kingdom Monera includes unicellular prokaryotic organisms. Okay, these are heterotrophics. Most heterotrophics, some are autotrophs. కొన్ని పరపోషకాలుగా ఉంటాయి, మరికొన్ని స్వయం పోషకాలుగా ఉంటాయి. హెటెరోట్రోఫ్స్ అండ్ ఆటోట్రోఫ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఇక్కడ? ఎగ్జాంపుల్ మొనీరా బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ ఏమి చెప్పొచ్చు ఇక్కడ? బ్యాక్టీరియా, ఆర్కీబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా ఆర్ సైనోబ్యాక్టీరియా. ఇవన్నీ కూడా ఏ రాజ్యానికి సంబంధించినవి చెప్పొచ్చు? మొనీరా రాజ్యానికి సంబంధించినవి చెప్పొచ్చు. సో మొనీరా రాజ్యంలో ఎటువంటి జీవులను చేర్చారు అంటే ఏకకణ కేంద్రక పూర్వ జీవులను చేర్చారు. ఈ ఏకకణ కేంద్రక పూర్వ జీవులు ఏవైతే ఉంటాయో ఇవి పరపోషకాలు, కొన్ని మాత్రం స్వయం పోషకాలు ఉంటాయి. ఓకేనా? హీమాటోట్రోప్స్ అని అంటాం. సో ద కింగ్డమ్ మొనీరా ఇంక్లూడ్స్ ఓకేనా యూనిసెల్యులర్ ప్రొకార్యోటిక్ heterotrophs, some are autotrophs also is there. Give example of Monera bacteria, archaebacteria. తర్వాత కాలం దీన్ని మళ్ళీ ఒక 5 రాజ్యాల వర్గీకరణని 6 రాజ్యాల వర్గీకరణగా చేయడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. ఆ 6 రాజ్యాల వర్గీకరణలో మొనీరా రాజ్యాన్ని 2 రాజ్యాలుగా వర్గీకరించారు. మొనీరా రాజ్యాన్ని 2 రాజ్యాలుగా వర్గీకరించారు. అది ఒకటి యూ బ్యాక్టీరియా రాజ్యంగాను, ఆర్కీబ్యాక్టీరియా రాజ్యంగాను విభజించడం జరిగింది. The kingdom Monera is divided, classified again two kingdoms actually in 6 kingdom classification. So bacteria is there, archaebacteria is there. And next one is second kingdom. Okay na, second one is Protista. రెండవ రాజ్యము ప్రొటిస్టా. ఓకేనా? ప్రొటిస్టా రాజ్యములో ఎటువంటి జంతు జీవులను చేర్చారు? ప్రొటిస్టా రాజ్యంలో ఓకేనా మొనీరాలో ఏకకణ జంతువులు, కేంద్రక పూర్వ జీవులు, ఓకేనా అంటే కేంద్రక త్వచం లేనటువంటి జీవులు. ప్రొటిస్టా రాజ్యములో కూడా ఏకకణ
నిజ కేంద్రక జీవులను చేర్చారు. ప్రొటిస్టాలో ఎటువంటి వాటిని చేర్చారు అన్నప్పుడు ఇక్కడ ఎస్ ఏకకణ యూనిసెల్యులార్. ఏకకణ మీన్స్ యూనిసెల్యులార్ ఓకేనా. అండ్ యూకారియోటిక్ యానిమల్స్ యూనిసెల్యులార్ యూకారియోటిక్ యానిమల్స్ అని చెప్పచ్చు. సో ప్రొటిస్టా రాజ్యము ఎన్నవ రాజ్యము? రెండవ రాజ్యము. ఈ రెండవ రాజ్యంలో ఎటువంటి జీవులు చేర్చారు అంటే ఏకకణ ఒక నిజ కేంద్రక జీవులను చేర్చారు. ఏకకణ నిజ కేంద్రక జీవులు ఇవి పరపోషకాలు అని చెప్పాలి. పరపోషకాలు అంటే విషమ పోషకాలు. దే డిపెండ్ ఆన్ అదర్స్ ఓకేనా. దే డిపెండ్ ఆన్ అదర్స్. అవి ఇతర జీవులపై ఆహారం కోసం ఓకేనా ఆధారపడతాయని చెప్పచ్చు. సో ప్రొటిస్టా రాజ్యంలో మనం ఏ జీవులు అంటే ఇక్కడ ఓకేనా ఏకకణ నిజ కేంద్రక జీవులు, నిజ కేంద్రక పరపోషకాలు. ఎగ్జాంపుల్ ఏంటి సార్ మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోటోజోన్స్. The phylum Protozoa belongs to Protista. ప్రోటోజోవా వర్గపు జీవులన్నీ కూడా ఏ రాజ్యానికి చెందినవి అంటే ఇక్కడ ప్రొటిస్టా రాజ్యానికి చెందినవి అని చెప్పొచ్చు. సో ప్రొటిస్టా అంటే ప్రోటోజోవా. ఎందుకు మరి ఇక్కడ ప్రోటోజోవా వర్గం ఎటువంటి జీవులు చేర్చారు? ప్రోటోజోవా జీవ వర్గం లోపల ఏకకణ నిజ కేంద్రక పరపోషక జీవులు చేర్చారు. కాబట్టి ఆ ఏకకణ నిజ కేంద్రక పరపోషకాలను కలిగినటువంటి ఫైలం ప్రోటోజోవా. ప్రోటోజోవా ఏ రాజ్యానికి చెందినది? ఇప్పుడు ఇక్కడ ప్రొటిస్టా రాజ్యానికి చెందినది. ఓకే, మరి ప్రోటోజోవాలో ఉన్నటువంటి జీవులు ఏవి సార్? ఏకకణ నిజ కేంద్రక పరపోషకాలు. ఉదాహరణలు ఏంటి సార్? ఇక్కడ ఉదాహరణ బట్టి ఎప్పుడు వింటూ ఉంటాం, చిన్నప్పుడు వింటూ ఉంటాం. అమీబా, ఎంటమీబా, యుగ్లినా, పారామిషియం, యుగ్లైఫా. ఓకే, ఇవన్నీ కూడా ఓకే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం జాతుల ఇవన్నీ కూడా ఇక్కడ ప్రోటోజోవా వర్గానికి చెందినవే. తర్వాత ట్రైకోనింఫా, ట్రైకోమోనస్ టర్మాప్సిడ్ ఓకేనా, ఇవన్నీ కూడా ప్రోటోజోవా వర్గానికి చెందినవే అని చెప్పచ్చు. ఓకే, సో మొదటి రాజ్యము మొనిరా. మొనిరాలు వేటి చేర్చారు? ఏకకణ కేంద్రక పూర్వజీవులు చేర్చారు. ఇందులో పరపోషకాలు ఉంటాయి, కొన్ని స్వయంపోషకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఆర్కిబ్యాక్టీరియా. ద కింగ్డమ్ ఓకే మొనిరా includes unicellular prokaryotic okay what is that heterotrophic animals. Some are autotrophs also is there. Sir, example of monera, what is that? Bacteria and archibacteria, cyanobacteria, like this. Okay, second kingdom protista. It includes okay what is that? Unicellular okay now, but not okay what is that? Prokaryotic, eukaryotic animals. డిఫరెన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొనిరాకి ప్రొటిస్టాకి సిమిలర్ క్యారెక్టరిస్టిక్. దీస్ ఆర్ యూనిసెల్యులర్, దీస్ ఆర్ యూనిసెల్యులర్. ఇవి ఏకకణ జంతువులు, ఇవి ఏకకణ జంతువులు. మొనిరా వచ్చేసరికంటే ప్రొకారియోటిక్ యానిమల్స్. ప్రొకారియోటిక్ అంటే కేంద్రక పూర్వజీవులు. మరి ప్రొటిస్టా వచ్చేసరికంటే ఏంటి ఇక్కడ ఓకే నిజ కేంద్రక జీవులు, కేంద్రక త్వచమును కలిగినటువంటి జీవులు. ఈ కేంద్రక త్వచమును కలిగి ఒకే కణము చేత నిర్మితమైనటువంటి జీవులన్నింటినీ మనం ఏం చెప్పాలి? ఇక్కడ ప్రొటిస్టా రాజ్యం కింద చెప్పాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫైలం చేర్చారు? ఇందులో ప్రోటోజోవా వర్గాన్ని చేర్చారు. ప్రోటోజోవా వర్గం అన్నది ఏ రాజ్యానికి మాత్రమే చెందినది అంటే ప్రొటిస్టా రాజ్యానికి మాత్రమే చెందినది అని చెప్పాలి. ఓకే రైట్. మూడవది తీసుకున్నాం ఇక్కడ మూడవ రాజ్యము. మూడవ రాజ్యం ఏంటి అమ్మా? ఇక్కడ శిలీంధ్రాలు, ఫంగి. ద థర్డ్ కింగ్డమ్ నేమ్ ఈస్ ఫంగి ఓకేనా. ఇట్ ఇన్క్లూడ్స్ విచ్ టైప్ ఆఫ్ అనిమల్స్? ఇట్ ఇన్క్లూడ్స్ multicellular eukaryotic organisms. These are heterotrophs. These are also heterotrophs అని చెప్పాలి. సో ఎగ్జాంపుల్ ఓకేనా, బహుకణ నిజ కేంద్రక జీవులు చేర్చారు. ఓకేనా. ఇవి హెటెరోట్రోప్స్ అని చెప్పచ్చు. వీళ్ళు ఎటువంటి పత్రాలితము కానీ ఓకే ఎటువంటి కూడా ఉండదు అని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇక్కడ ఎగ్జాంపుల్ ఓకేనా మ్యూకార్.
ఫంగికి ఎగ్జాంపుల్ ఏంటి? మ్యూకార్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి మష్రూమ్స్. ఓకే, మ్యూకార్ అండ్ మష్రూమ్స్. ఆస్పర్జిల్లస్. జనరల్ గా దీనిలో చేసినటువంటి ఏవైతే ఉంటాయో శిలీంద్ర రాజ్యము. ఈ రాజ్యంలో బహుకణ జంతువులు చేర్చారు, బహుకణ జీవులు చేర్చారు. ఓకేనా? బహుకణ జీవులు ఏవైతే ఉంటాయో వాటి కూడా కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటాయి. కేంద్రక త్వచాన్ని హెటెరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పాలి. ఇది 3వ రాజ్యానికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వన్ ఈజ్ 4వ రాజ్యము. 4వ రాజ్యము పేరేంటమ్మా? ప్లాంటే. ద 4th kingdom. ఓకేనా? ద 4th kingdom name is ప్లాంటే. ఏంటమ్మా ఇక్కడ? ప్లాంటే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెటాఫైటా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెటాఫైటా. ఈ 4వ రాజ్యమైనటువంటి ప్లాంటేను మరొక పేరుతో పిలుస్తారు, మెటాఫైటా అని కూడా పిలుస్తారు. మరి ఈ రాజ్యంలో ఎటువంటి జీవులు చేర్చారు సార్? ఓకేనా? మెటాఫైటా ఆర్ ప్లాంటే. ఆల్ ఆర్ మల్టీసెల్యులార్. ఓకే, యుకారియోటిక్ ఆటోట్రోప్స్ అని చెప్పాలి. అంటే ఇక్కడ మల్టీసెల్యులార్ అంటే బహుకణ జీవులు. ఓకే, యుకారియోటిక్ నథింగ్ బట్ నిజ కేంద్రక జీవులు. ఆటోట్రోప్స్ స్వయం పోషకాలు. ఆటోట్రోప్స్ అంటే ఏంటమ్మా? స్వయం పోషకాలు. సో మెటాఫైటా లేదా 4వ రాజ్యమైనటువంటి ఈ ప్లాంటేలో ఎటువంటి జీవులు చేర్చారు? బహుకణ జీవులు, నిజ కేంద్రక జీవులు, ఇవి స్వయం పోషకాలు. అంటే ఇక్కడ ఆకుపచ్చని మొక్కలు. ప్లాంటే రాజ్యములు ఎటువంటి జీవులు చేర్చారు? ఏ జీవులైతే తమంతట తామే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయో అటువంటి జీవులన్నింటినీ కూడా దేనిలో చేర్చారు? ప్లాంటేలో చేర్చారు. మరి ఏ జీవులు తమంతట తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి? ఏ జీవులలో అయితే పత్రరహితాన్ని కలిగి ఉంటాయో, పత్రరహితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను జరుపుకునే జీవులు ఏవైతే ఉంటాయో వాటినే దేనిలో చేర్చారు? ప్లాంటేలో చేర్చారు. మరి కిరణజన్య సంయోగ ఒక జీవులు ఏవి? మరి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? ఏంటి ఇక్కడ? మొక్కలు. కాబట్టి మొక్కలన్నింటినీ కూడా దేనిలో చేర్చారు? ప్లాంటే రాజ్యంలో చేర్చారు. ద ఆల్ ది గ్రీనిష్ ప్లాంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ది which kingdom? Plantae kingdom. This Plantae kingdom is also known as what is that? Metaphyta. It includes which characteristic animal means? Okay, multicellular, eukaryotic, autotrophic animals. Okay, right. Next and last one is okay. The 5th kingdom is there. The 5th kingdom name is Animalia. 5th kingdom name is Animalia. 5వ రాజ్యము. ఆరెంజ్ విట్టేకర్ ఓకేనా ప్రతిపాదించినటువంటి వర్గీకరణ 5 రాజ్యాల వర్గీకరణ. ఈ 5 రాజ్యాల వర్గీకరణలో అతి పెద్ద రాజ్యం ఏది అంటే అనిమేలియా అని చెప్పారు. ఓకేనా? మరి అనిమేలియా లోపల ఎటువంటి జీవులు చేర్చారు? అనిమేలియా రాజ్యం లోపల వచ్చేసరికంటే ఓకేనా బహుకణ జీవులు, నిజ కేంద్రక జీవులు, బహుకణ జీవులు చేర్చారు. ఓకేనా? ఇదే అనిమేలియా రాజ్యం యొక్క వర్గీకరణ. సో మరి ఇక్కడ ఈ రాజ్యంలో ఎటువంటి జంతువులు చేర్చారు, ఎటువంటి జీవులు చేర్చారు అని చెప్తే ఏమన్నా ఇక్కడ అన్ని బహుకణ జంతువులను చేర్చారు. బహుకణ నిజ కేంద్రక పరపోషక జంతువులను చేర్చారు. పరపోషక అనే పదాన్ని ఇంకో పదంతో కూడా పిలుస్తుంటారు, విషమ పోషక అని కూడా అంటారు. విషమ పోషక మనకు ఒక్కసారి ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమని చెప్పొచ్చురా?
the kingdom Animalia includes, okay, what is that? Multicellular, eukaryotic, heterotrophic animals. Heterotrophic animals. అంటే ఇక్కడ బహుకణ జంతువులు, నిజకేంద్రక జీవులు. నిజకేంద్రకము అంటే వాటి కణాల్లో ఉన్నటువంటి కేంద్రకం ఏదైతే ఉంటుందో కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అందుకే వీటిని నిజ కేంద్రక జీవులని అంటారు. నెక్స్ట్ ఇక్కడ పరపోషక జీవులని అంటున్నాం, లేదా విషమ పోషకాలు ఆర్ హెటెరోట్రోప్స్. దీస్ ఆల్ ఆర్ హెటెరోట్రోప్స్. హెటెరోట్రోప్స్ మీన్ దే కాంట్ ప్రిపేర్ ఫుడ్, ఓకేనా, ఇట్స్ ఓన్ సెల్ఫ్ అని చెప్పచ్చు. ఓకేనా, వాటంతట అవి ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు. దే కెన్ డిపెండ్ ఆన్ అదర్స్. అవి వేరొక జీవులపై ఆహారం కోసం ఆధారపడతాయి. కాబట్టి ఏ జీవులైతే వాటి యొక్క ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయో ఆ జీవులని మనం ఏమని చెప్పాలి? పరపోషకాలు అని అంటారు. ద అనిమల్స్ విచ్ ఆర్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫర్ ఫుడ్. సో ద టైప్ ఆఫ్ అనిమల్స్ ఆర్ కాల్డ్ heterotrophic animals. Heterotrophic animals. ఓకే, ఎస్పెషల్లీ ఈ బహుకణ జంతువులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క కణాల లోపల కణ కవచం అనేది ఉండదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఓకే, ద కింగ్డమ్ అనిమేలియా. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్? Multicellular. Okay, next one is eukaryotic. Next one is heterotrophic, and their animal cells do not consist of what is that? Cell membrane. దాని కణ కవచం అనేది ఉండదు. ఓకే, అంతే కాకుండా కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి వర్ణకాలు పత్రహరితం అనేది కూడా ఉండదు. దీంట్లో ఏముండదు ఇక్కడ? పత్రహరితము. లైక్ ఓకే, వాట్ ఇస్ దట్? పత్రహరితం ఇస్ నథింగ్ బట్ సెల్యులోజ్ అనేది ఉండదు. డు అండర్స్టాండ్? ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఓకేనా, కనకవచం ఉండదు ఇందులో. తర్వాత పత్రహరితం అనేది ఉండదు. దేంట్లో మనం ఇక్కడ? రాజ్యము అనిమేలియా. అంతేకాకుండా ఈ అనిమేలియా రాజ్యంలో అన్ని బహుకణ జంతువులే. బహుకణ జంతువులన్నింటినీ చేర్చారు. బహుకణ జంతువులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఏ రాజ్యానికి సంబంధించినవి? అనిమేలియా. సో అనిమేలియా రాజ్యాన్ని ఇంకేమని పిలుస్తారు? మెటాజోవా. అనిమేలియా రాజ్యాన్ని మెటాజోవా అని అంటారు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెటాజోవా. సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అనిమేలియా? అనిమల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సార్ ఇక్కడ? ఎస్, దీస్ ఆర్ నో షోస్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఇవి ఎటువంటి న్యూట్రిషన్, ఎటువంటి పోషణని ప్రదర్శిస్తాయి? జాంతవ భక్షణ పోషణను ప్రదర్శిస్తాయి. అంటే హోలోజాయిక్ న్యూట్రిషన్. So the kingdom Animalia, ఓకేనా, all are multicellular, ఓకేనా, eukaryotic animals, heterotrophic. These are shows holozoic nutrition. ఈ జంతువులన్నీ కూడా ఏ రకమైన పోషణని ప్రదర్శిస్తాయి అంటే జాంతవ భక్షణ పోషణ పద్ధతిని ప్రదర్శిస్తాయి అని చెప్పాలి. బట్ if you are parasitic is there. If you are parasitic, కొన్ని మాత్రము పరపోషకాలుగా హెటెరోట్రోఫ్గా ఉంటాయి. ఓకేనా, అంటే పారాసిటిక్ నేచర్ అని కలిగి ఉంటాయి. జాతవ భక్షణ అంటే ఏంటి సార్? ఇక్కడ జాతవ భక్షణ మీన్స్ what is holozoic nutrition? They are able to take all kind of type of food, like అంటే ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటాయి, ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని జాతవ భక్షణ పోషణ అని అంటుంటారు. They are able to take all liquid type of food and solid type of food. Do you understand? And అనిమేలియా రాజ్యానికి చెందినటువంటి జంతువుల యొక్క మరికొన్ని లక్షణాలు వచ్చేసరికంటే వీటిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రచన కనిపిస్తుంది.
ఓకేనా. ఇట్ హాస్ ఎ పర్టిక్యులర్ ఓకేనా వాట్ ఇస్ దట్ ప్లానింగ్ వాట్ మీన్స్ ఓకే వాట్ ఆల్ ఆర్ మల్టీసెల్యులర్. మల్టీసెల్యులర్ ఇస్ నథింగ్ బట్ బహుకణ జంతువులు. బహుకణ జంతువులు కణాలు కణజాలాలు ఏర్పడతాయి. కణజాలాలను ఏమవుతాయి ఓకేనా అవయవాలు ఏర్పడతాయి. అవయవాలని కలిసి అవయవ వ్యవస్థలుగా ఏర్పడతాయి. ఓకే ద సెల్ is developed into what is that tissue develops into what is that organ system level of organization. Cellular level of organization is there. These are shown cellular level of organization, okay na tissue level of organization, and next one is organ level of organization, next one is organ system level of organization. Okay కణ స్థాయిని ప్రదర్శిస్తాయి, కణజాల స్థాయిని ప్రదర్శిస్తాయి, అవయవ స్థాయిని ప్రదర్శిస్తాయి, అవయవ వ్యవస్థ ఒక స్థాయిని ప్రదర్శిస్తాయి. సో అందుకే ఉన్నతమైనటువంటి జంతువు సరళమైనటువంటి జంతువుల నుండి అతి సరళమైనటువంటి జంతువుల నుండి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఓకేనా కలిగినటువంటి జంతువులన్నీ కూడా ఏ రాజ్యానికి సంబంధించినవి ఏ రాజ్యంలో చేర్చబడ్డాయి అంటే ఎనిమేలియా రాజ్యంలో చేర్చబడ్డాయి. సో ఈ రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో జ్ఞానాంగాలను కలిగి ఉంటాయి, నాడీ కణాలను కలిగి ఉంటాయి. ఓకేనా ఎందుకంటే జ్ఞానాంగాలు అదేవిధంగా నాడీ కణాలను కలిగి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జంతువులు ఎక్కువగా ద మోస్ట్ ఆఫ్ ది ఓకేనా ఎస్ అనిమేలియా ఓకేనా యానిమల్స్ ఆర్ సో సెక్షువల్ రిప్రొడక్షన్. ఎక్కువగా ఏ రిప్రొడక్షన్ జరుపుకుంటాయి, ఏ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి? లైంగిక ప్రత్యుత్పత్తిని అధికంగా జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తిని అధికంగా జరుపుకుంటాయి. అధికంగా జరుపుకునే ప్రత్యుత్పత్తి ఏంటమ్మా అంటే లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఓకే కొన్ని అనిమేలియా రాజ్యానికి సంబంధించినటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఏ ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ప్రధానంగా ఎక్కువగా ఏ ప్రత్యుత్పత్తి జరుగుతాయి అని చెప్తుంటే లైంగిక ప్రత్యుత్పత్తిని జరుగుతాయి. కొన్ని మాత్రము అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి అని చెప్పొచ్చు. ఓకే మరి ద కింగ్డమ్ అనిమేలియా మోస్ట్ ఆఫ్ ది కింగ్డమ్ అనిమల్స్ ఆర్ షోస్ సెక్షువల్ రిప్రొడక్షన్. Mostly they are reproduced by the which method means sexual reproduction. A few are they shows a sexual reproduction. లైంగిక ప్రత్యుత్పత్తి మనం ఏమంటాం కదా సెక్షువల్ రిప్రొడక్షన్ గా అనుకుంటాం. సెక్షువల్ రిప్రొడక్షన్ ఓకేనా. మరి కొన్ని మాత్రమే ఏమవుతుంది చెప్పండి అలైంగిక. A few are shows what is that asexual reproduction. కొన్ని మాత్రము ఓకేనా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కానీ ఈ రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో మిగతా అన్ని జంతువులన్నిటికంటే విభేదిస్తాయి. అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి జంతువులుగా చెప్పవచ్చు. ఒకసారి అనిమేలియా రాజ్యం యొక్క వర్గీకరణ గురించి నేర్చుకుందాం. అనిమేలియా రాజ్య వర్గీకరణ మనకి మొత్తం ఓకేనా మొత్తం ఎన్ని రాజ్యాలు వర్గీకరించారు? 5 రాజ్యాలుగా వర్గీకరించారు. ప్రస్తుతం 6 రాజ్యాలుగా వర్గీకరించారు. కానీ 6 రాజ్యాలు మనం 5 రాజ్యాల వర్గీకరణ ఎక్కువ చెప్పుకుంటుంటాం. 6 రాజ్యము అంటే ఏంటిది? ఓకేనా మోనీరాన్ని 2 రాజ్యాలుగా వర్గీకరించారు. బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా మీన్స్ యూబాక్టీరియా అండ్ ఆర్కిబాక్టీరియా. సో దేర్ ఆర్ ఓకేనా how many kingdoms is there? 5 kingdoms. The 5 kingdom classification is proposed by or classified by the R.H. Whittaker. Ever R.H. Whittaker. First one is what is that? Monera. Second one is Protista. Third one is what is that? Fungi. Fourth one is Plantae. Fifth one is Animalia. Okay, in 6th classification kingdom that what is that? Simple. Monera divided into 2 kingdoms. Okay, Eubacteria kingdom is there, Archibacteria kingdom is there. Eubacteria and Archibacteria. Okay, now these are over. Now we are going to discuss about what is that? The classification of Animalia. Animalia రాజ్యాన్ని మళ్ళీ ఏ విధంగా వర్గీకరించారు? సింపుల్. అనిమేలియా రాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది.
ఏ జంతువులైనా ఏ వర్గీకరణలో అయినా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దాన్ని వర్గీకరించడం జరుగుతుంది. మరి అనిమేల రాజ్యాన్ని ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించారు? దేన్ననగా మనకి అనిమేల రాజ్యాన్ని ఎన్ని ఉపరాజ్యాలు వర్గీకరించారు? 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని ఉపరాజ్యాలు వర్గీకరించారు? 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించడం జరిగినది. ఆ 2 ఉపరాజ్యాలు ఏవైతే ఉంటాయో మొదటిది ఓకేనా పెరాజువా. వాట్ ఇస్ దట్? పెరాజువా. మొదటి ఉపరాజ్యం ఇక్కడ పెరాజువా అని చెప్పాలి. ఎస్, పెరాజువా. ఓకే, 2 ఉపరాజ్యాలు వర్గీకరించారు. మరి ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని అనుకోవడం ఇక్కడ అంటే సింపుల్, 2 ఉపరాజ్యాలుగా కణజాలాల అభివృద్ధిని ఆధారంగా చేసుకొని. ఎందుకు? అనిమేల రాజ్యం అంటే బహుకణ జంతువులు. బహుకణ జంతువులు అంటే ఇక్కడ వాటి దేహంలో ఓకేనా దేహం అనేది అనేక కణాల చేత నిర్మించబడుతుంది. 2 కంటే ఎక్కువ కాబట్టి అనేక కణాలచే నిర్మించబడినటువంటి దేహాన్ని కలిగినటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటినే బహుకణ జంతువులు అని అంటారు. యూనిసెల్యులార్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్? యూనిసెల్యులార్ ఇస్ నథింగ్ బట్ ద animals ఓకేనా the animal body which made up of single cell. That body is built with single cell. Okay, that type of animals are called unicellular animals, unicellular organisms. Okay, the body which is made up of numerous cells, number of cells, so that type of animals are called multicellular animals. The multicellular animals are belongs to the which kingdom? Animalia. బహుకణ జంతువులన్నింటినీ కలిగినటువంటి రాజ్యం ఏదైనా ఉంది అంటే అదే రాజ్యం అని చెప్పాలి, అనిమేలియా రాజ్యంగా చెప్పాలి. మరి అనిమేలియా రాజ్యాన్ని మళ్ళీ 8 ఉపరాజ్యాలు వర్గీకరించారు చెప్పుకున్నాం. 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించారు. ద కింగ్డమ్ అనిమేలియా ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 సబ్ కింగ్డమ్స్. One sub kingdom name is Parazoa, second one is Eumetazoa. యూమెటాజోవా. మొదటి ఉపరాజ్యాన్ని ఏమనుకున్నాం? పెరాజోవా అని చెప్పుకున్నాం. రెండవ ఉపరాజ్యాన్ని ఏమనుకున్నాం? యూమెటాజోవా అని చెప్పుకున్నాం. మరి ఏ లక్షణాన్ని ఆధారంగా దీన్ని వర్గీకరించారు అంటే వాటిలో ఉన్నటువంటి కణస్థాయి అభివృద్ధి అంటే కణజాలాల స్థాయి అభివృద్ధి. కణజాలాల అభివృద్ధిని ఆధారంగా చేసుకొని మనకి అనిమేలియా రాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించారు. అందులో మొదటి పెరాజోవాని, యూమెటాజోవాని. ద కింగ్డమ్ అనిమేలియా ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ సబ్ కింగ్డమ్స్, 2 సబ్ కింగ్డమ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ క్యారెక్టర్? ఆన్ ది బేసిస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ tissues. డెవలప్మెంట్ ఆఫ్ టిష్యూస్ మనకి ఓకేనా. ద అనిమేలియా కింగ్డమ్ ఆర్ కింగ్డమ్ అనిమేలియా క్లాసిఫైడ్ ఇంటూ 2 సబ్ కింగ్డమ్స్. One is Parazoa and Eumetazoa. On the basis of which character? Development of tissues. Okay, what are the characteristics of Parazoa? Which type of animals are okay na includes in the Parazoa? Which type of animals are present in the Parazoa? మరి పెరాజోవా ఉపరాజ్యంలో చేర్చినటువంటి జంతువులు ఏవి? ఎటువంటి జంతువులు చేర్చారు అంటే మనం ఆల్రెడీ దాకా అనుకున్నాం ఓకేనా. కణజాలము అభివృద్ధి ఆధారంగా చేసుకున్నాం కాబట్టి ఏ జంతువుల లోపలైతే కణజాల అభివృద్ధి సక్రమంగా ఉండదో, స్పష్టమైనటువంటి కణజాలాల అభివృద్ధి లేనటువంటి జరగనటువంటి జంతువులన్నింటినీ దేనిలో చేర్చారు? పెరాజోలో చేర్చారు. ఎటువంటి జంతువులు చేర్చారు ఇందులో? స్పష్టమైన కణజాలాల అభివృద్ధి లేనటువంటి జంతువులు దేనిలో చేర్చారు? పెరాజోలో చేర్చారు. అంటే ఓకేనా ఈ
Now the sub kingdom, what is that? Parazoa. It includes which type of animals? The tissues are not present. The animals which do not having tissues, only the body having what is that? Cells is there. The cells are not turned into tissues. So now this includes which type of animal? The animals which do not having tissues. The tissues are not developed. The tissues are properly not developed. That type of animals are included in the parazoa. Do you understand? So it includes what is that? Tissues are not developed. Tissues are not developed. Not developed animals. Developed animals. So it is which type of animals are present in the parazoa? It includes only one phylum. It includes only one phylum is there in the animal kingdom. That phylum name is Porifera. That phylum name is what is that? Porifera. ఈ ఉపరాజ్యములో ఎటువంటి జంతువులు చేర్చారనుకున్నాం? స్పష్టమైనటువంటి కణజాలాల అభివృద్ధి లేనటువంటి జంతువుల్ని పెరాజోలో చేర్చారు. ఓకేనా? మరి ఆ పెరాజోలో చేర్చినటువంటి స్పష్టమైన కణజాలాల అభివృద్ధి లేనటువంటి జంతువులు ఏవి? ఏ వర్గంలో ఉన్నాయి? ఓకేనా? ఒకే ఒక వర్గం ఉంది. ఆ ఒకే ఒక వర్గం పేరేంటిది? పోరిఫెరా. ఏమని చెప్పాలి కదా? పోరిఫెరా అని చెప్పాలి. కాబట్టి పోరిఫెరా వర్గములో స్పష్టమైనటువంటి కణజాలాల అభివృద్ధి లేనటువంటి జీవులు ఉంటాయి. The phylum Porifera includes this type of tissue-less organism. Tissue-less animals is there. So all the poriferans are belong to the which subkingdom? Parazoa. So give me example of Porifera. Porifera example ఏంటి మరి ఇక్కడ? ఓకేనా? స్పష్టమైన కణజాలాలు లేనటువంటి జంతువులు ఏవి అన్నప్పుడు ఎగ్జాంపుల్ స్పాంజెస్ స్పంజికలు అంటారు. వీటిని ఏమంటారు? స్పంజికలుగా పేర్కొంటారు. కాబట్టి స్పంజికలన్నీ కూడా ఏ వర్గానికి సంబంధించినవి? పోరిఫెరా వర్గానికి సంబంధించినవి. మరి పోరిఫెరా వర్గము ఏ ఉపరాజ్యానికి సంబంధించినది అంటే పెరాజోవా వర్గానికి, పెరాజోవా రాజ్యానికి చెందినది అని చెప్పాలి. Are you clear? So all the poriferans are belongs to the subkingdom. The subkingdom is Parazoa. Example, what is the commonly called the sponges? Generally, we never Sycon. Sycon is there. Scypha. Next one is Euflectella. Demospongia. ఇవన్నీ కూడా చాలా కామన్లీ కాల్డ్ స్పాంజెస్. వీటన్నిటిని సాధారణంగా ఉంటారు స్పంజికలు అని అంటారు. సో స్పంజికలన్నీ కూడా ఏ ఉపవర్గానికి చెందినవి, ఏ ఉపరాజ్యానికి చెందినవి అని చెప్పాలి? పెరాజోవా ఉపరాజ్యానికి చెందినవిగా చెప్పచ్చు. పెరాజోవా ఉపరాజ్యానికి చెందినవిగా చెప్పచ్చు. ఓకేనా? రైట్, వెరీ గుడ్. రైట్, రెండవ సబ్ కింగ్డమ్ తీసుకుందాం. రెండవ సబ్ కింగ్డమ్ ఏంటి ఇక్కడ మనకి? యూమెటాజోవా. మరి ఈ ఉపరాజ్యములో ఉన్నతమైనటువంటి జంతువులు, కణజాలాల అభివృద్ధిని కలిగినటువంటి జీవులు. ఓకేనా? ఏ జంతువులు అయితే కణజాలాలు ఏర్పడతాయో, కణజాలాలు అవయవ వ్యవస్థ ఓకేనా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దేనిలో చేర్చారు? యూమెటాజోవాలో చేర్చారు. The subkingdom Eumetazoa includes the well-developed tissue. They have what is that? Well-developed tissue is there. The tissues are developed into organs are developed into organ system. మనం లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో నేర్చుకుంటాం. ఓకేనా? నౌ ద యూమెటాజోన్స్ ఆర్ షోస్ what is the type of tissue level of organization is there, and next organ level of organization is there, and organ system level of organization is there.
But Parazoa shows only cellular level of organization only. In Parazoa ఏదైతే ఉంటుందో Parazoa లోపల తీసుకున్నైతే ఓకేనా కణ స్థాయి ఓకేనా వ్యవస్థీకరణ మాత్రమే ఉంటుంది. కణజాల వ్యవస్థీకరణ ఇందులో కనిపించదు. ఆ కణ స్థాయి వ్యవస్థీకరణ కలిగినటువంటి జంతువులు ఏంది ఇక్కడ అంటే స్పంజికలు. ఎంటైర్ అనిమల్ కింగ్డమ్ the cellular level of organization okay now is we are seeing only sponges okay now sponges is nothing but porifera కణస్థాయి వర్గీకరణను కలిగినటువంటి కణస్థాయి వ్యవస్థీకరణ చెందినటువంటి జంతువులు ఏమైనా ఉన్నాయంటే అవి స్పంజికలు. ఆ స్పంజికలు ఏవైతే ఉంటాయో పెరాజోవా అని చెప్పాలి. ఇది కేవలం అనిమేలి రాజ్యానికి సంబంధించి గురించి మాట్లాడుతున్నాం. అనిమేలి రాజ్యంలో కణస్థాయి వ్యవస్థీకరణ ఓకేనా ఏవి ప్రదర్శిస్తాయి అంటే పెరాజోవా. పెరాజోవాలో ఏ వర్గాన్ని చేర్చారు పోరిఫెరా. పోరిఫెరాలో ఎటువంటి జంతువుల్ని చేర్చారు స్పంజికలు. స్పంజికలు సాధారణంగా ఓకేనా ఏమని పిలుస్తుంటారు తీసుకుంటే బట్ సైంటిఫిక్ నేమ్ ఓకే దాని సైకాన్ ఇస్ దే స్కైఫా యూఫ్లెక్టెల్లా హయాలోనిమా డెమోస్పాంజియా లైక్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పాంజెస్ అని చెప్పాలి. అది క్లియర్ దిస్ ఇస్ ఓవర్. నెక్స్ట్ వన్ మరి యుమెటాజోవా అని చెప్పుకున్నాం. యుమెటాజోవా దీస్ ఆర్ షోస్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీస్ ఆర్ షోస్ ఓకే ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీస్ ఆర్ షోస్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. యుమెటాజోవా ఉపరాజ్యానికి చెందినటువంటి జంతువులు కణజాల స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి, అవయవ వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి, అవయవ వ్యవస్థ వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. అర్థమైందా? అవయవ వ్యవస్థ ఓకేనా అవయవ వ్యవస్థీకరణ అవయవ వ్యవస్థ వ్యవస్థీకరణ ఓకేనా ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఓకేనా ఇవన్నీ కూడా దేంట్లో చూస్తాం యుమెటాజోవాలో చూస్తాం. ఈ యుమెటాజోవాకు సంబంధించినటువంటి జంతువులు తీసుకున్నట్లయితే వీటిని మళ్ళీ 2 శ్రేణులుగా వర్గీకరించారు. The subkingdom Eumetazoa classified into 2 grades. The 2 grades are first one is Radiata or Diploblastica and second one రెండవది ఏంటి ఇక్కడ Bilateria or Diploblastica. మంచి వినండి సింపుల్. యుమెటాజోవా ఉపరాజ్యాన్ని 2 శ్రేణులుగా వర్గీకరించారు. ఆ 2 శ్రేణుల్లో మొదటిది రేడియేటా ఓకేనా దీనిని ఇంకేమంటారు సార్ డిప్లోబ్లాస్టిక్ అని కూడా అంటారు. తెలుగులో వచ్చేసి మనం ద్విస్థలిత జంతువులు అని అంటాం. రెండవ శ్రేణి ఏంటి మరి ఇక్కడ బైలటేరియా ఓకేనా లేదా ఓకేనా వీటిని త్రిస్థలితాలు దీని ఏమంటారా ట్రిప్లోబ్లాస్టికా. త్రిస్థలితాలు అంటే తెలుగులో త్రిస్థలితాలు మనకి ఇంగ్లీష్ వచ్చేదంటే ట్రిప్లోబ్లాస్టికా. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓకే దిస్ రేడియేటా this okay this grade animals are shown which type of symmetry radial symmetry. So the animals which are shows radial symmetry they are present in the radiata. One character చూడండి ఏ జంతువులైతే ఓకేనా వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయో ఏ సౌష్ఠవం అన్న వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయో వాటన్నిటి దేనిలో చేర్చారు ఓకేనా ఏ శ్రేణిలో చేర్చారు రేడియేట శ్రేణిలో చేర్చారు. వలయ సౌష్ఠవం అంటే ఏంటి ఇక్కడ మనం రేడియల్ సిమ్మెట్రీ దీని ఏమని జనరల్ గా రేడియల్ సిమ్మెట్రీ. The animals, the Eumetazoans which are shows radial symmetry, they are present in which grade? Radiata. మరి వలయ సౌష్ఠవం అంటే ఏంటి సార్ అంటే దాని దేహాన్ని ఏ తలము నుండి విభజించిన రెండు సమాన అర్ధభాగాలుగా విభజింపబడితే వాటిని వలయ సౌష్ఠవం అని అంటారు. అర్థమవుతుందా? అంటే దట్ బాడీ
can be divisible from any side. Right, do you understand? ఏ తలము నుండి అయినా any side it division from so it is going to equal halves or form. Equal halves or form. So this type of division is called radial symmetry. అంటే మనము ఒక ఎటువంటి ఆకారము మరి ఇక్కడ సర్పిల ఆకారంలో ఉన్నటువంటి జంతువులు వాటి దేహం సర్పిల ఆకారం గుండ్రంగా ఉంటే then body shape is spherical shaped is there. You cut from any part, any side, from here to here, from here to here, from here to here, from here to here. Through the central point, through the center, so it is going to be divided into two equal halves. రెండు ఒక సమభాగాలుగా విడిపోతే దాన్ని ఏమని చెప్పాలి? వలయ సౌష్టవం అని చెప్పాలి. ఎక్కడి నుండి విభజించిన, ఏ తలం నుండి విభజించిన రెండు సమార్థ భాగాలుగా విడిపోతే దాన్ని వలయ సౌష్టవం అంటారు. అటువంటి వలయ సౌష్టవాన్ని ప్రదర్శించే జీవులు ఏవైతే ఉంటాయో అటువంటి జీవుల్ని దేనిలో చేర్చాలో? రేడియేటర్లో చేర్చాలి. రెండవ లక్షణం డిప్లోబ్లాస్టిక్ అని అంటున్నాం. మరి డిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటి సార్? డిప్లోబ్లాస్టిక్ మీన్స్ వాటి యొక్క పిండాభివృద్ధిలో పిండము అభివృద్ధి చెందుతున్నప్పుడు రెండు ప్రాథమిక జనస్తరాల్ని కలిగి ఉంటే వాటి యొక్క పిండాభివృద్ధిలో ఎన్ని ప్రాథమిక జనన స్తరాలు ఉండాలి? రెండు ప్రాథమిక జనన స్తరాలు. ప్రాథమిక జనన స్తరాలు. ప్రాథమిక జనన స్తరాలు. ఏంటి ఇక్కడ? యుమెటాజువా ఏవైతే ఉంటాయో, ఏ యుమెటాజువా జంతువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పిండాభివృద్ధిలో రెండు ప్రాథమిక జనన స్తరాలు ఉంటే, రెండు ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడితే వాటిని దినచరు డిప్లోబ్లాస్టిక్లో చేర్చారు. వాటినే ద్విస్తరితాలు అని అంటారు. ద్వి అంటే రెండు, స్తరాలు అంటే రెండు. సో రెండు జనన స్తరాలు ఉంటే వాటిని ఏమని చెప్పాలి? ద్విస్తరితాలు. ఏంటి సార్ మరి ఇక్కడ? ఆ ద్విస్తరితాలు వచ్చేసరికంటే ఒకటి బహిస్త్వచము, ఇక్కడ బహిస్త్వచము, రెండవది అంతఃస్త్వచము. అంతఃస్త్వచము, బహిస్త్వచము, అంతఃస్త్వచము. ఎన్ని ప్రాథమిక జననస్తరాలు ఉంటాయి? వీటిలో రెండు ప్రాథమిక జననస్తరాలు ఉంటాయి. ఆ రెండు ప్రాథమిక జననస్తరాలు ఒకటి ఏంటిది? బహిస్త్వచము, రెండవది ఏంటిది? అంతఃస్త్వచము. మరి ఈ రెండు స్తరాలు ఎప్పుడు ఏర్పడతాయి సార్? ఏ దశలో ఏర్పడతాయి? వాటి పిండము అభివృద్ధి చెందుతున్నప్పుడు. పిండాభివృద్ధి దశలో రెండు ప్రాథమిక జనన స్తరాలను మాత్రమే కలిగి ఉన్నటువంటి జంతువుల్ని ద్విస్తరితాలు అని అంటారు. The animal which the development of embryo having only two primary germinal layers. Their embryonic stage, having what is that? How many number of primary germinal layers? Two primary germinal layers. So that type of animals are called diploblasts. Diploblastic animals. Diploblastic means their embryonic stage having how many number of primary germinal layers? Only two. What is the primary germinal layers? The two primary germinal layers are bihistwacham, that is called ectoderm. Ectoderm. And second one is what is that? Endoderm. Endoderm. Ectoderm and endoderm. The animals which their embryonic stage having two primary germinal layers such as ectoderm, endoderm. These type of animals are called what is that? Diploblasts or diploblasts. Now this is what is that? Radiator. Example. మరి జంతు సామ్రాజ్యములో ఏ జంతువులు డిప్లోబ్లాస్టిక్స్? ఏ జంతువుల్ని మనం ద్విస్తరితాలని అంటాం? ఏ జంతువుల్ని ద్విస్తరితాలు అంటాం? మరి ఏ జంతువులు ఇక్కడ రెండు బహిస్త్వచము మరియు అంతఃస్త్వచాలను కలిగినటువంటి ద్విస్తరితాలు అన్నాం. మరి ఏ జంతువుల్లో కనిపిస్తుంది సార్ అంటే ఎగ్జాంపుల్ సీలెంటిరేటా, నిడేరియా, టీనోఫోరా. టీనోఫోరా, సీలెంటిరేటా దాన్ని మనం సాధారణంగా నిడేరియా అని అంటాం. నిడేరియా.
కాబట్టి సీలెంటిరేటా వర్గానికి చెందినటువంటి జంతువులన్నీ కూడా ద్విస్తరితాలే, ద్విస్తరిత జంతువులే. వాటి యొక్క పిండాభివృద్ధిలో 2 ప్రాథమిక జనన స్తరాలు మాత్రమే ఉంటాయి. ఒకటి బహిస్త్వచము, రెండవది అంతఃస్త్వచము. ఏది ఎగ్జాంపుల్ ఏంటి మరి ఇక్కడ అంటే మనకి రేడియేటా, రేడియేటర్కి ఎగ్జాంపుల్, రేడియేటర్కి ఎగ్జాంపుల్ ఎస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియస్. ఏమనుకున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఓకే వర్గము సీలెంటిరేటా. దీనిని ఏమంటారు ఇంకా నిడేరియా అని అంటారు. నిడేరియా. మరి సీలెంటిరేటా నిడేరియా ఎటువంటి జంతువులు చేర్చారు సార్? ఓకేనా, ఇందులో మనకి హైడ్రా, హైడ్రా అరిలియా. ఓకే నెక్స్ట్ అరిలియా మీన్స్ జెల్లీ ఫిష్ అని అనుకుంటాం. రైజోస్టోమా, రైజోస్టోమా. ఓకే ఫైసీలియా, ఫైసీలియా. ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే అడమ్సియా, అడమ్సియా. పెన్నాట్యులా, పెన్నాట్యులా మొదలైన చాలా ఉన్నాయి. సో ప్రధానంగా సీలెంటిరేటా ఇవి ఎటువంటి జంతువులు? ద్విస్తరితాలు. ఏ శ్రేణిలో చేర్చారు? రేడియేటర్లో చేర్చారు. ఎందుకు రేడియేటర్లో చేర్చారు? ఇవన్నీ కూడా వీటి యొక్క దేహాన్ని ఎక్కడి నుండి విభజించినా 2 సమాన అర్ధ భాగాలుగా ఓకేనా విడిపోతాయి. కాబట్టి అందుకే వలయ సౌష్ఠవము అని అంటారు. ఓకే రేడియల్ సిమెట్రీ. ఓకే సో సీలెంటిరేటా, సీలెంటిరేటా ఎగ్జాంపుల్ సీలెంటిరేటా or it is also known as Nidaria, Nidaria. It includes hydra, hydra. Next one is Arilia, Arilia. Rhizostoma, Rhizostoma. Phycelia, Phycelia. Adamsia, Adamsia is nothing but sea anemone, sea anemone. Adamsia is nothing but sea anemone. Pennatula, Pennatula. Okay na, right? Give me example. Okay, so for example ఏమనుకున్నాం ఇక్కడ రేడియేటర్ కి సీలెంటిరేటా or దీన్ని ఇంకేమని పిలుస్తారు నిడేరియా. ఇంకొక ఎగ్జాంపుల్, రెండవ ఎగ్జాంపుల్ ఏంటి సార్ మరి ఇక్కడ ఎగ్జాంపుల్ 2. ఓకే టీనోఫోరా వర్గము టీనోఫోరా, టీనోఫోరా అంట, టీనోఫోరా. మరి దీంట్లో ఎటువంటి జంతువులు చెప్తారు సార్? టీనోఫోరా ఇవన్నీ కూడా తీసుకుంటాలి. దీస్ ఆర్ ద టీనోఫోరా ఫైలం. ఓకేనా, డిప్లోప్లాస్టిక్ యానిమల్స్. ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ టీనోప్లానా, టీనోప్లానా. Commonly called comb jellies, comb jellies, comb jellies అని అంటారు. టీనోప్లానా కంకాయుత జెల్లీస్ అని అంటుంటారు. జనరల్గా కంకాయుత జెల్లీస్ అని అంటారు. ఆర్ ఫ్లూరోబ్రాకియా, ఫ్లూరోబ్రాకియా, ఫ్లూరోబ్రాకియా. ఓకే ఇవి. సో ఇవన్నీ ఏంటి మరి ఇక్కడ ద్విస్తరితాలు. వాటి యొక్క పిండాభివృద్ధిలో ఎన్ని ప్రాథమిక జనస్తరాలు ఉంటాయి? 2 ఉంటాయి. ఏంటవి? బహిస్త్వచము, అంతఃస్త్వచము. దీస్ ఆల్ ఆర్ డిప్లోబ్లాస్టిక్స్. ఓకేనా, డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ 2 primary germinal layers such as okay what is that ectoderm and endoderm. This is clear. Are you clear? Right. Next one is bilateria. Bilateria or ట్రిప్లోబ్లాస్టికా. వీటిని తెలుగులో మనం త్రిస్తరితాలు అని అంటారు. మరి ఈ రెండవ శ్రేణిలో ఎటువంటి న్యూమెటాజోన్ చేర్చారు? ఎటువంటి న్యూమెటాజోన్ అంటే ఏ జంతువులైతే వాటిని వాటి యొక్క పూర్వతలం నుండి పరాంత తలం వరకు
ఓకేనా, విభజించినప్పుడు ప్రధాన అక్షము గుండా విభజించినప్పుడు రెండు సమాన అర్ధభాగాలుగా విడిపోతాయో ఆ విడిపోయినటువంటి అర్ధభాగాలు మీరు ఒక మనము ప్రతిబింబాల మాదిరిగా దర్పణ ప్రతిబింబాల మాదిరిగా అగుపిస్తే అటువంటి అర్జునుడు బైలటేరియా అంటాం. bilateral symmetry, the animals which are shows bilateral symmetry, they are present in the which grade? Bilateria. Bilateria అనే శ్రేణిలో ఎటువంటి హ్యూమిటాజోన్లు చేర్చారు? ఏ జంతువులైతే ఏ హ్యూమిటాజోన్స్ అయితే ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయో, ఏ సౌష్ఠవము? ద్విపార్శ్వ సౌష్ఠవము, ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయో ఆ జంతువులన్నింటినీ దేనిలో చేర్చారు? బైలటేరియాలో చేర్చారు. ద అనిమల్స్ విచ్ ఆర్ షోస్ bilateral symmetry, for example radial symmetry is present in the animals which are shows radial symmetry there, okay, what is belongs to radiata. The animals which are shows bilateral symmetry, right, that belongs to that bilateria, they are present in the bilateria. Now the radia is nothing but include radial symmetry animals, and they are in two primary germinal layers such as ectoderm and endoderm. Now the animals which are belongs to bilateria, they having three primary germinal layers. Their embryonic stage which consists of three primary germinal layers. How many? Three primary germinal layers, such as what is that? Ectoderm plus endoderm plus mesoderm. బహిస్వచము, అంతఃస్వచము, తర్వాత ఏ స్వచం ఏర్పడుతుంది? ఓకేనా, మధ్యస్వచము ఏర్పడుతుంది. ఏ స్వచం ఏర్పడుతుంది? మధ్యస్వచము ఏర్పడుతుంది. కాబట్టి ఏ జంతువుల యొక్క పిండాభివృద్ధిలో అయితే పిండాభివృద్ధి దశలో మూడు ప్రాథమిక జనన స్తరాలను కలిగి ఉంటాయో, ఎన్ని ప్రాథమిక జనన స్తరాలు? మూడు ప్రాథమిక జనన స్తరాన్ని కలిగి ఉంటాయో ఆ జంతువులన్నింటినీ ఏమని చెప్పాలి? త్రిస్తరిత జంతువులు అని అంటారు. మరి ఆ మూడు ప్రాథమిక జనన స్తరాలు ఎప్పుడు ఏర్పడతాయి సార్? వాటి యొక్క పిండాభివృద్ధిలో, పిండము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఓకేనా మూడు ప్రాథమిక జనస్తరాలు ఏర్పడతాయి. ఏ అవయవాలు ఏర్పడవు? మొదట ఈ ప్రాథమిక జనస్తరాలు ఏర్పడతాయి. ఈ ప్రాథమిక జనస్తరాల నుండే మిగతా అవయవాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఆ మూడు ప్రాథమిక జనస్తరాలు ఏంటి మరి అంటే బహిస్వచము, అంతఃస్వచము, మధ్యస్వచము. ఎక్టోడర్మ్ అంటే బహిస్వచము, ఎండోడర్మ్ అంటే అంతఃస్వచము, మీజోడర్మ్ అంటే మధ్యస్వచము. వీటన్నింటినీ కలిగినటువంటి జంతువులన్నింటినీ దేనిలో చేర్చారు? బైలటేరియా ఆర్ త్రిస్తరితాలో చేర్చారు, ట్రిప్లోబ్లాస్ట్ లో చేర్చారు. అది క్లియర్? వాట్ ఆర్ కాల్డ్ bilateral symmetry. Bilateral symmetry means the animal which is divisible into two halves through the main axial line. So two equal halves are its complete appearance in. It resembles what is that? Mirror images, equal halves, similar. So that type of division is called, symmetry is called bilateral symmetry. Which symmetry? Bilateral symmetry. ఓకే, మరి ఇక్కడ ఈ బైలటేరియా శ్రేణి ఏదైతే ఉంటుందో దీన్ని మళ్ళీ రెండు డివిజన్లుగా వర్గీకరించారు. ఈ త్రిస్తరితాలు ఏవైతే ఉంటాయో ఈ త్రిస్తరితాలన్నింటినీ, త్రిస్తరితాలు అంటే మూడు ప్రాథమిక జనన స్తరాలను కలిగినటువంటి ఈ జంతువులన్నింటినీ, త్రిస్తరితాలను రెండు డివిజన్లుగా వర్గీకరించారు. Now these triploblastics are divisible into, okay, what is that? How many divisions? Divisible, two divisions. One is protostomia, second one is deuterostomia. Two divisions is there. These two divisions from triploblastic grade. The triploblastic grade is divisible into two divisions. First one is protostomia, second one is
డ్యూటెరోస్టోమియా. ఓకే, మరి ఈ రెండు డివిజన్లని ఎందుకంటే రెండవ శ్రేణి అయినటువంటి బైలటేరియను రెండు డివిజన్లుగా వర్గీకరించారు. మొదటి డివిజన్ ని మనము ప్రోటోస్టోమియా అంటారు, ప్రథమ ముఖదారులు అంటారు, ప్రథమ ముఖదారులని. రెండవ డివిజన్ ని ద్వితీయ ముఖదారులని అంటారు, ద్వితీయ ముఖదారులని అంటారు. మరి ప్రథమ ముఖదారులు అంటే ఏంటి సార్? which animals are called protostomia? The blastophore first turns into mouth. The blastophore first develops into mouth. They belong to the words are protostomians. They are called protostomians. ఆది ఆంత్రరంధ్రము, మీకు నెక్స్ట్ క్లాస్లో కానీ టైం ఇప్పుడు చెప్తాను. ఆది ఆంత్రరంధ్రము దేన్ని అంటారు? అది ఎక్కడ ఏర్పడుతుంది అంటే పిండాభివృద్ధి దశలో ఆది ఆంత్రరంధ్రము మొదట ఏ విధంగా మారుతుంది? నోరుగా మారుతుంది. ప్రోటోస్టోమియా, ప్రోటో అంటే మొదట, స్టోమా మీన్స్ మౌత్. సో the blastophore develops into mouth. These are called protostomians. ఏ జంతువులు అయితే వాటి యొక్క పిండాభివృద్ధిలో ఏదని చెప్తున్నాము? ఆది ఆంత్రరంధ్రము ఏ విధంగా మారాలి? అది మొదట నోరుగా మారితే దాన్ని ఏమంటారు? ప్రోటోస్టోమియన్స్ అని అంటారు. ఓకే, the animal which their embryonic stage, development of embryonic stage, the blastophore develops into first mouth. These are called protostomians. Okay, ద్వితీయ ముఖదారు డ్యూటెరోస్టోమన్స్ అని అంటున్నాం. డ్యూటెరోస్టోమన్స్ అంటే ఇక్కడ మరి అంటే the animal which their embryonic stage, the blastophore first develops into anus. బ్లాస్టోఫోర్ మనం ఏమన్నాము? ఆది ఆంత్రరంధ్రం. ఇది ఏ విధంగా మారుతుంది? యానస్. ఆది ఆంత్రరంధ్రం పాయువుగా మారుతుంది. ఏ జంతువులు అయితే వీటి యొక్క పిండాభివృద్ధి దశలో ఆది ఆంత్రరంధ్రము ఏ విధంగా మారాలి? మొదట పాయువుగా మారుతుంది. తర్వాత దానికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది? నోరు ఏర్పడుతుంది. మరి ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే మొదట ఏం ఏర్పడింది? నోరు ఏర్పడుతుంది. అక్కడ మొదట ఏం ఏర్పడుతుంది? పాయువు ఏర్పడుతుంది. అందుకే వీటిని డ్యూటెరోస్టోమ్ అని అన్నాం. డ్యూ మీన్స్ యాక్చువల్ టూ, రెండవసారి నోరు మొదట పాయువుగా మారుతుంది. ఏ రంధ్రము? ఆది ఆంత్రరంధ్రం. విచ్ ఓపెనింగ్? బ్లాస్టోఫోర్ ఓపెనింగ్. ఇన్ విచ్ స్టేజ్? ఎంబ్రియానిక్ స్టేజ్. ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియానిక్ స్టేజ్? ద థర్డ్ స్టేజ్, డెవలప్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్, దట్ ఇస్ గ్యాస్ట్రులా. గ్యాస్ట్రులా దశలో ఆది ఆంత్రరంధ్రము మొదట నోరుగా మారితే ప్రోటోస్టోమియా అని. అదే మొదట ఆది ఆంత్రరంధ్రం మొదట పాయువుగా మారితే డ్యూటెరోస్టోమ్స్ అని అంటారు. ఏమంటారు అక్కడ? డ్యూటెరోస్టోమ్స్ అని అంటారు. ఓకే, నో కంప్లీట్. మరి ప్రథమ ముఖదారులు అన్నాం. ప్రథమ ముఖదారులు ప్రోటోస్టోమియా. వీటిని మళ్ళీ 3 సబ్ డివిజన్లుగా వర్గీకరించారు. దీనిలో ప్రథమ ముఖదారులు ఏదైతే ఉంటుందో ఈ డివిజన్ మళ్ళీ ఎన్ని డివిజన్లు ఉన్నాయి? సబ్ డివిజన్లు ఉన్నాయి. 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. The division protostomia which includes 3 subdivisions. The 3 subdivisions are, first one is subdivision 1, Acylometa. ఏంటక్కడ? Acylometa అంటే వీటిని శరీర కుహర రహిత జీవులు అంటారు. Acylometa. A means absent. A is nothing but absent. Coelom is nothing but body cavity. That is body cavity. Okay. Eta means having. అంటే చూడండమ్మా, Acylometa అంటే ఏమి లేని ఒకటి. ఏ అంటే ఆప్షన్ మీన్స్ లేదు. ఇది సీలోమ్ అంటే బాడీ క్యావిటీ. బాడీ క్యావిటీ అంటే శరీర కుహరము. అందుకే శరీర కుహర రహిత జీవులు అంటారు. శరీర కుహర రహిత అంటే లేనటువంటి జంతువులు. ఓకే, వీటిని ఆ శరీర కుహర జీవులని కూడా అంటారు. ఆ శరీర కుహర
జంతువులని కూడా అంటారు. ఆ శరీర కూర జంతువులని కూడా అంటారు. ఏ సీలో మరి సీలోమ్ అంటే ఏంటి సార్? జఠర సీలోమ్ అంటే ఏంటి? శరీరకూరం అంటే ఏంటి? అంటే సింపుల్, ద స్పేస్ బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్వార్మ్ డైజెస్టివ్ సిస్టమ్. Earthworm digestive system. Now earthworm body wall. This is earthworm body wall. Now this is body wall. It is alimentary canal. అంటే ఇది ఇక్కడ శరీర కుడ్యము, శరీర కుడ్యము. ఇదేంటిది? ఆహార నాళం, ఆహార నాళం. మధ్యలో ఏముందాం ఇక్కడ? స్పేస్, ఎంటీ స్పేస్. స్పేస్ ఇస్ దే, ఖాళీ ప్రదేశం ఉంది. ఏ ప్రదేశం ఉంది? ఖాళీ ప్రదేశం ఉంది. అంటే ఆ ఖాళీ ప్రదేశం దేనికి మధ్య ఉంది? ఖాళీ ప్రదేశం దేనికి మధ్య ఉంది? ఓకేనా? ఆహార నాళానికి శరీర కుడ్యానికి మధ్య ఉంది. కాబట్టి ఆహార నాళానికి శరీర కుడ్యానికి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరము అంటారు. శరీర కుహరము అంటారు. కాబట్టి ఏ సీలోమేట్స్ అంటే ఆహారనాళం ఉండదు. ఆహారనాళం ఉండదు కాబట్టి శరీరకుహరం ఉండదు. ఆహారనాళం ఉండదు కాబట్టి శరీరకుహరం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమనుకున్నాం ఇక్కడ? వాట్ ఈస్ సీలోమ్? ద స్పేస్ ప్రెజెంట్ బిట్వీన్, ద స్పేస్ బిట్వీన్ alimentary canal and body wall. This is space. This space present between what is that? What is that? Alimentary canal and body wall. So this is called coelom. If no alimentary canal, that is not called coelom. Do you understand? So acoelomates, acoelomata అంటే వీటిలో శరీరకూరం ఉండదు. వీటిలో ఏదైనా శరీరకూరం, ఆ శరీరకూరం అంతా కూడా మీసెంకైమల్ కణజాలం చేత నింపబడి ఉంటుంది. ఏ కణజాలం చేత నింపబడి ఉంటుంది అంటే మీసెంకైమల్ కణజాలం చేత నింపబడి ఉంటుంది. మధ్యస్థం చేత ఆవరించబడి ఉండదు. కాబట్టి అందుకే ఇది ఏసీలోమెటా, శరీరకూరం అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు కెమెరాలో, ఇక్కడ రాస్తాను. ఏసీలోమెటాకి ఎగ్జాంపుల్, ఏసీలోమెటా ఎగ్జాంపుల్ వచ్చేసరికంటే ఫైలం. ఫైలం వెరీ ఇంపార్టెంట్. అనిమల్ కింగ్డమ్ మొత్తంలో, జంతు సామ్రాజ్యంలో ఒకే ఒక వర్గము, ఓకేనా, శరీర కూరలైన జీవులుగా ఉంటుంది. ఆ వర్గమే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఫైలం వచ్చేసరికంటే ఓకే, ప్లాటీ ఎలమెంథీస్. ప్లాటీ ఎలమెంథీస్, ప్లాటీ ఎలమెంథీస్. వాట్ ఇస్ దట్? ప్లాటీ ఎలమెంథీస్ అని చెప్పాలి. ప్లాటీ ఎలమెంథీస్. ఇందులో ఏముంటాయి సార్ ఇక్కడ? ఓకే, ఫ్లాట్ వామ్స్, ఫ్లాట్ వామ్స్, ఆల్ ఫ్లాట్ వామ్స్, టేప్ వామ్స్ అని కూడా అంటారు. కాబట్టి జంతు సామ్రాజ్యంలో శరీర కుహర రహిత జీవులను కలిగినటువంటి వర్గం ఏది అంటే ప్లాటీ ఎలిమెంట్స్ అని చెప్పాలి. ఆర్ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఈ రెండవది ఏంటో ఇక్కడ మిథ్యా శరీర కుహర జీవులు. మిథ్యా శరీర కుహర జీవులు సూడోసీలోమెటా అంటారు. సూడోసీలోమెట్స్ మిథ్యా, ఒకటి అంటే ఫాల్స్. సూడో మీన్స్ ఫాల్స్. శరీర కుహరం, సీలో ఏటా మీన్స్ కలిగి ఉన్నటువంటి వాటిలో శరీర కూరం ఉంటుంది. కానీ ఓకేనా, ఇదేందో ఒక మధ్యస్వచ కీలితాలచే నింపబడి ఉంటుంది. మధ్యస్వచ కీలితాలు. మీకు డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఒకటి ప్రత్యేకంగా ఏ శరీరకూర రైత అంటే ఏంటి, మిథ్యా శరీరకూరం అంటే ఏంటి, శైలశిలమెంట్స్ అంటే మధ్యస్వచం ఏంటిది, ఓకేనా, బహిస్వచం అంటే ఏంటిది, ఓకే, నెక్స్ట్ అని ఓకే అంతఃస్వచం అంటే ఏంటి. వీటిని డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోలు ఎప్పుడు ఫామ్ అవుతాయి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ మనకి టైం లేదు కాబట్టి మిథ్యా శరీరకూర జీవులు సూడోసీలోమెట్స్ అంటే వాటిలో సీలోమ్ అనేది ఉంటుంది. కానీ దేని చేత నింపబడి ఉంటుంది? మధ్యస్వచ కీలితాలచే నింపబడుతుంది. దట్ సీలోమ్ ఇస్ ఫిల్డ్ విత్ ఓకే mesodermal pouches. Mesodermal pouches. That type of coelom is called pseudocoelom. Pseudocoelom is nothing but false coelom. False coelom ఎందుకన్నా మరి అంటే coelom ఉంటుంది కానీ ఒక coelom అనేది దేంతో నింపబడి ఉంటుంది? మధ్యస్థ కీలితాలచే నింపబడి ఉంటుంది. అందుకే pseudocoelom అని అన్నాం. false coelom అని కూడా అంటారు. yes, pseudocoelom ఎగ్జాంపుల్. pseudocoelom ఎగ్జాంపుల్ ఒకటే ఉంటుంది, ఒకటే ఒక ఫైలం. ఏ coelom ఒకటే ఫైలం ఏంటది? ప్లాటిహెల్మింథస్.
మరి సూడోసిలం ఎగ్జాంపుల్ yes ఆస్కిలోమెంతస్ 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 దీన్ని మనం జనరల్ గా ఓకేనా నెమటోడా 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 అంటారు నెమాటి ఎలిమెంటిస్ ఇంకా ఇంకేమంటారంటే నెమాటి ఎలిమెంటిస్ నెమాటి ఎలిమెంటిస్ అని అంటారు నెమటోడా ఆర్ నెమాటి ఎలిమెంటిస్ అని అంటారు ఇవన్నీ ఇక్కడ ఎగ్జాంపుల్ దానికి మిథ్యాచరకూర జీవులకి సో మిథ్యాచరకూర జీవులు ఏవి అన్నప్పుడు ఫైలం ఆస్కిలోమెంతస్ ఆ ఫైలాన్ని ఇంకేమని పిలుస్తారు నెమటోడా దానికి మరొక పేరు ఏంటి నెమాటి ఎలిమెంటిస్ సో నెమాటి ఎలిమెంటిస్ ఆస్కిలోమెంతస్ నెమటోడా దీస్ ఆల్ ఆర్ pseudocoelomates why the coelom is filled with mesodermal pouches వాటి యొక్క శరీర ద్వారము వేడి చేత నింపబడి ఉంటుంది మధ్య త్వచ కీలితాలచే నింపబడి ఉంటుంది అని చెప్పాలి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ ఇన్ సబ్ డివిజన్ షైడోసిలోమెటా షైడోసిలోమెటా ఏ జంతువుల యొక్క శరీర కోరం అయితే మధ్య త్వచము చేత ఆవరించబడి ఉంటుందో మధ్య త్వచము రెండు శాఖలుగా విభజన చెంది శరీరకొరము రెండు వైపులా ఆవరించబడి ఉంటుంది శరీరకొరము రెండు వైపులా ఆవరించబడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది శరీరకొరము అనుకుందాం దీని ఓకేనా నౌ both sides of the inner surface is lined by mesodermal layer. Now this is called shydoscoelom. That is shydoscoelom అని అంటారు ఆ శరీర కోరాన్ని ఆవరించబడి మధ్య త్వచం అనేది ఉంటుంది మధ్య త్వచం చే ఆవరించబడినటువంటి జాగ్రత్త వినండి మధ్య త్వచం చే ఆవరించబడినటువంటి శరీర కోరాన్ని ఏమని చెప్పాలి షైడోసిలోమ్ అని చెప్పాలి అటువంటి జంతువుని షైడోసిలోమెట్స్ అని అంటారు ఎగ్జాంపుల్ ఏంటి సార్ మరి ఎగ్జాంపుల్ వచ్చేసరికంటే మనకి అనిలిడా ఆర్థ్రోపోడా మొలస్కా ఏమేమి చెప్తున్నాం ఇక్కడ షైడోసిలోమెట్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా అనిలిడా ఆర్థ్రోపోడా మొలస్కా ఇవి మూడులో ఎటువంటి సీలం ఉంటుంది మనకి ఇక్కడ ఓకేనా మనకి షైడోసిలోమెటా ఉంటుంది షైడోసిలోమెటా ఇస్ ఆల్సో known as జ్యూసిలోమెటా అంటారు దీన్ని రెండింటిని కలిపి నా నెక్స్ట్ వన్ ఏంటమ్మా డ్యూటెరోస్టోమియా ఆర్ ద్వితీయ ముఖదారులు మరి ద్వితీయ ముఖదారులు అంటే ఏమనుకున్నాం వాటి ఆది ఆంతరంధ్రము మొదటి విధంగా మారుతుంది పాయుగా మారుతుంది ద అనిమల్స్ విచ్ దేర్ ఎంబ్రియానిక్ స్టేజ్ the blastophore first develops into anus they are called deuterostomes later mouth is formed in the opposite direction దానికి వ్యతిరేక దిశలో నోరు రెండవసారి ఫామ్ అవుతుంది yes it includes only one subdivision is there important deuterostome లో ఒకే ఒక సబ్ డివిజన్ ఉంటుంది ఆ డివిజన్ ఏంటిది ఆంత్రకుహర జీవులు ఓకే ఎంటెరోసిలోమెటా అంటాం ఎంటెరోసిలోమెటా మీన్ ఓకేనా ఆంత్రకోరాన్ని కలిగి ఉంటాయి ఆంత్రకోరము అంటే ఆంత్రం నుండి ఏర్పడినటువంటి ఓకేనా కీలితాలు పార్శ్వ కీలితాలచే ఆవరించబడి ఉంటుంది శరీరకోరం అనేది ఆంత్రకోరం నుండి ఏర్పడినటువంటి పార్శ్వ కీలితాలు ఓకేనా అవి బహిర్వర్తనం చెంది శరీరకోరాన్ని ఆవరించబడి ఉంటాయి కాబట్టి వీటిని ఆంత్రకోర జీవులు అని అంటారు ఓకే దిస్ ఎంటెరోసిలోమేట్స్ ఇస్ ఆల్సో known as జ్యూసిలోమేట్స్ కాబట్టి ఈ రెండింటిని కలిపి దేని కలిపి షైడోసిలోమెటా ఎంటెరోసిలోమెటా ఈ రెండింటిని కలిపి నిజ శరీర కుహర జీవులు అంటారు ఇంపార్టెంట్ పాయింట్ నిజ శరీర కుహర జీవులు అంటారు The enterocoelomates and shydoscoelomates are unit together is called okay what is that జ్యూసిలోమేట్స్ మరి ఎంటెరోసిలోమేట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఎంటెరోసిలోమేట్స్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంటెరోసిలోమేట్స్ ఇకైనోడర్మేటా and next one is hemichordata and next one is chordata so ichinodermata hemichordata chordata they having what the which type of coelom enterocoelom
వాటిని మనకి ఆంధ్రకోరజులను ఏంటంటారు? ఎకైనోడెర్మేట్స్, ఎమికార్డేట్స్, కార్డేట్స్ ని ఆంధ్రకోరజులు అని అంటారు. మరి వేటిని ఓకేనా నిజ శరీరకోరజులు అంటారంటే శైలోసిలమిట, ఎండిరోసిలమిట రెండింటిని కలిపి నిజ శరీరకోర జంతువులుగా పేర్కొంటారు. ఎందుకంటే వాటి శరీరకోర ఆవరించబడి మధ్య స్వచ్ఛంగా ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ అన్నట్టు తీసుకున్నట్లయితే నిజ శరీరకోర జీవులకు ఎగ్జాంపుల్స్ ఏమైనప్పుడు వాటి కలిపి చెప్పాలి. ఏంట్రా? అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకాడెర్మేటా, ఎమికాడేటా, కార్డేటా ఇవన్నీ కూడా ఏంటి? నిజ శరీరకోర జీవులు. Give me example of eucoelomates. Which phylum? Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemicardata, Chordata. Are you clear? మనము ఇంకా ఓకే నా తర్వాత పిండాన్ని గురించి ఒకసారి దీని గురించి చెప్పుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ దే. ఓకే థ్యాంక్ యూ. ఒకసారి మా క్లాస్ నచ్చినట్లయితే ఓకే మీకు అర్థమైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఓకే విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఓకే ఒక లైక్ ఇవ్వండి. ఓకే బెల్ సింబల్ని నొక్కండి ఒకసారి. థ్యాంక్ యూ. ఇట్లు మల్లికార్జున్. థ్యాంక్ యూ.